మహారాష్ట్రకు చెందిన మరో కీలక నేత ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ గారు విమాన ప్రమాదంలో మృతి చెందడం అత్యంత తీవ్ర బాధాకరం. ఆయన నియోజకవర్గం బారామతిలో ప్రచారం కోసం వెళ్తూ ఉన్నటువంటి మహారాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి కూడా అయినటువంటి అజిత్ పవార్ విమాన ల్యాండింగ్ కంటే ముందు, హెలికాప్టర్ ల్యాండింగ్ కంటే ముందు మంటలు చెలరేగది కూలిపోయి అందులో ఉన్న 6 మంది తన వ్యక్తిగత సిబ్బంది, తనతో సహా 6 మంది చనిపోయినట్లు అధికారికంగా ప్రకటించడం బాధాకరం. యాక్చువల్గా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత శరద్ పవార్ గారి స్వయాన సోదరుడు కుమారుడే అజిత్ పవార్. సరే, తర్వాత నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని చీల్చి తాను బీజేపీ కూటమితో జతగట్టి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. మహారాష్ట్ర ఫినాన్స్ మినిస్టర్ కూడా అయ్యానే. సో అనూహ్యంగా ఈరోజు ఇలా ప్రమాదంలో చనిపోవడం భారతదేశంలో చాలా కీలక నేతలందరినీ విమానాలు అయితే నిజంగానే బలి తీసుకున్నాయి. మనకు విమాన ప్రమాదం అనగానే టక్కన ద గ్రేట్ లీడర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారే గుర్తొస్తారు. ఇక్కడైతే అక్కడ దేశంలో మొదట యాక్చువల్గా బల్వంత్ రాయ్ మొహాతా అని గుజరాత్ మొదటి ముఖ్యమంత్రి ఆయన. భారత్ పాకిస్తాన్ యుద్ధం అప్పుడు పొరపాటున దీన్ని కాల్చారు. అప్పుడు ఆ విమానంలో ఆయన చనిపోవడం అక్కడి నుంచి మొదలు పెడితే తర్వాత సంజయ్ గాంధీ ఆయన, మోహన్ కుమార్ మంగళం అని కేంద్ర మంత్రిగా ఉండే కాంగ్రెస్ నేత తాను, ఆయన మాధవరావు సింధి ఆయన, మనకు జిఎంసి బాలయోగి గారు ఆయన, చాలామంది విమాన ప్రమాదం చనిపోయారు. ఆయన అరుణాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఉండే దోర్జీ కోర్జీ, ఆయన పేరు కూడా ఏదో ఉంది, దోర్జీ ఖండు అని, అరుణాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఆయన. మొన్నటికి మొన్న ఎయిర్ ఇండియా ప్రమాదంలో విజయ్ రూపాని గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి. సో చాలామంది ప్రముఖులను అయితే విమానాలు బలి తీసుకున్నాయి. తాజాగా ఈ ఉప ముఖ్యమంత్రి గారు కూడా. బాధాకరం. ఇంతమంది నేతలు చనిపోవడం రాజకీయంగా, ఆర్థికంగా దేశానికి నష్టమే.